హలో, నేను విశ్వేశ్వరరావు. మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, అలాగే వెంకటేష్ నాయుడిని, చాణిక్య, వీళ్ళని పోలీసులు జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు ఇవాళ నుంచి విచారించబోతున్నారు. వీళ్ళు కనుక నోరు తెరిస్తే మోహిత్ రెడ్డి అజ్ఞాతం నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకు పోలీసులు కోర్టుకి ఏం చెప్పారంటే, విచారణకు సహకరించట్లేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ టీం, ఆయనకు సంబంధించినటువంటి పిఎల్ కానీ, మాజీ పిఎల్ కానీ, లేదా ఆయన అనుచరులు కానీ. మరి విచారణకి సహకరించకపోతే ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ నార్కో టెస్ట్కి అనుమతించాలని చెప్పి పోలీసులు కోరబోతున్నారని తెలుస్తుంది. నార్కో టెస్ట్ 2 పాలిగ్రాఫ్, 3 బ్రెయిన్ మ్యాప్. ఇవి పోలీసులు సహజంగా విచారణకు సహకరించకపోతే నిందితుల మీద అమలు చేసేటువంటి పద్ధతులు విచారణలో. మరి ఇప్పుడు నార్కో టెస్ట్ ప్రయోగించేంత వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సహకరించే అవకాశం లేదా అని అంటే, బేసికల్గా ఆయన అడ్వకేట్ కాబట్టి ఆయన పూర్తి స్థాయిలో విచారణ అధికారులకు సహకరించే అవకాశం ఉండకపోవచ్చు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం కొంతమందికి. మరి అప్పుడు నార్కో టెస్ట్ ప్రయోగిస్తారంటే కోర్టుకి నార్కో టెస్ట్ ప్రయోగించేటువంటి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి కోరేటువంటి అవకాశం ఉంది విచారణ అధికారులు. మరి ఈ 3 రోజులు, ఇవాళ నుంచి 3 days విచారణ చేయబోతున్నారు. ఎవరెవరిని? 1 చెవిరెడ్డి, 2 వెంకటేష్ నాయుడు, 3 చాణిక్య అంటే ఇతని అనుచరుడు. సో ఈ ముగ్గురిని ఇవాళ నుంచి 3 రోజుల పాటు విచారణ అధికారులు విచారించబోతున్నారు. వీరి ముగ్గురు నుంచి కనుక సమాచారం ఏదైనా వస్తే ఈ కేసు టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే హైదరాబాద్ నుంచి తాడేపల్లి నుంచి జిల్లాలకి డబ్బు తరలించడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కీలకంగా వ్యవహరించారనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ యొక్క అభిప్రాయం. ఆ మేరకు ఛార్జ్షీట్లో కూడా వేశారు, రిమాండ్ రిపోర్ట్లో కూడా పొందుపరిచారు. ఇప్పుడు ఈ కేసులో లిక్కర్కు సంబంధించినటువంటి స్కామ్లో ధనంజయ రెడ్డి ఉన్నారు జైల్లోనే, అలాగే కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు, బాలాజీ గోవిందప్ప ఉన్నారు. ఇప్పుడు తాజాగా బాలాజీ అని ఇతని పిఎని, అలాగే నవీన్ కుమార్ అని ఇంకొక పిఎని, వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి ఈ ముగ్గురిని విచారణకి కనుక సహకరిస్తే ఆ తర్వాత మళ్ళీ బాలాజీని, నవీన్ని, వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకుని విచారించే అవకాశం ఉంది. దాదాపు 240 కోట్ల రూపాయలు ఈయన చేతి మీదుగా రకరకాలుగా డిస్ట్రిబ్యూట్ అయిందనేది విచారణ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో కానీ లేదంటే ఛార్జ్షీట్లో కానీ పొందుపరిచినటువంటి అంశం. ఇప్పటికే కొన్ని వందల మందిని ఈ కేసులో విచారించారు. అయితే తాజాగా కొన్ని క్లూస్ లభించాయి. దాదాపు 8 కోట్ల రూపాయలు ఆదాన్ కంపెనీకి పంపించారని, ఇది కసిరెడ్డికి సంబంధించినటువంటి A1 కసిరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ, అలాగే గోవాలో ఉన్నటువంటి ఒక కంపెనీకి పంపించారని, ఇలా మొత్తం 8 కోట్ల రూపాయలు ఆ కంపెనీకి వెళ్ళినట్టు కనుగొన్నారు. గతంలో ఈ డబ్బు ఎక్కడెక్కడికి వెళ్ళింది అని అంటే, పద్మావతి జ్యువెలర్స్ అనేటువంటి జ్యువెలరీ కంపెనీకి, పద్మావతి జ్యువెలర్స్కి, అలాగే కొన్ని జ్యువెలరీస్కి, అలాగే దీంతో పాటు కొన్ని బంగారపు షాపుల్లో కూడా వీళ్ళు ఈ డబ్బుతో బంగారాన్ని కొనుగోలు చేశారు అని చెప్పి తేల్చారు. ఇప్పుడు తాజాగా అయితే ఆదాన్ డిస్టిలరీస్కి, అలాగే కసిరెడ్డి అకౌంట్లో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఈయన కంపెనీకి, కసిరెడ్డి కంపెనీలకి, 2 కంపెనీలకి అమౌంట్ భారీగా పడింది. మరి ఈ అమౌంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనే దాని మీద ఒక కంక్లూజన్కి వస్తున్నారు ఇప్పుడు.
ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నటువంటి వీళ్ళు ముగ్గురు కనుక నోరు విప్పితే ఆ అమౌంట్ ఆల్రెడీ ఎన్నికల సందర్భంగా ఎన్నికలకు ముందు విజయవాడ సమీపంలో పోలీసులు రైడ్ చేసి కొంత అమౌంట్ 8 కోట్ల దాకా దాదాపుగా పట్టుకున్నారు. ఈ అమౌంట్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ తీసుకోవాలని ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు అంటున్నారు. దాన్ని డిపాజిట్ చేశారు. ఈ ఆస్తులన్నింటినీ కూడా ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారో తెలుసుకున్నటువంటి సిట్ ఏం చేసిందంటే ఆ అకౌంట్స్ని జప్తు చేస్తుంది, సీజ్ చేసింది, జప్తు చేస్తుంది. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అకౌంట్లు కానీ లేదా కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి అకౌంట్స్ కానీ సీజ్ చేసింది. ఈ అకౌంట్స్లో ఉన్నటువంటి అమౌంట్ని సీజ్ చేసేసింది. ఈ సీజ్ చేసినటువంటి అమౌంట్ దాదాపుగా 16 కోట్ల పైన ఉన్నట్టు తెలుస్తుంది. 16 కోట్ల పైన ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం 240 కోట్ల రూపాయలు ఎన్నికల సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతుల మీదకి వివిధ రూపాయల్లో వివిధ చేతులు మారినట్టు తెలుస్తుంది. ఎవరెవరికి వెళ్ళింది వాళ్ళ అకౌంట్స్ కూడా చెక్ చేస్తున్నారు. వాళ్ళ అకౌంట్స్లో పడినటువంటి అమౌంట్ కాకుండా కరెన్సీ రూపంలో ఎవరెవరికి ఎంత వెళ్ళింది అనేది గూగుల్ టేక్అవుట్, అలాగే వీళ్ళ మొబైల్స్, వీటితో పాటు సిగ్నలింగ్ వ్యవస్థను తీసుకొని, టవర్స్ సిగ్నలింగ్ వ్యవస్థను తీసుకొని వీళ్ళు ఎవరెవరితోటి ఏ డేట్లో కలిశారు అనే దాన్ని ఐడెంటిఫై చేసుకొని ఈ ప్రైవేటు వ్యక్తులకి కరెన్సీ అమౌంట్ చేరినటువంటి దాన్ని ఐడెంటిఫై చేసేటువంటి పనిలో ఉన్నారు ఇప్పుడు సిట్ పోలీసులు తాజాగా. ఒకవేళ వీళ్ళు ముగ్గురు ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి చెవిరెడ్డి కానీ లేదంటే చాణక్య కానీ బాలాజీ కానీ వీళ్ళు కనుక విచారణకి సహకరించకపోతే వీళ్ళ డివైజులు తీసుకొని ఈ డివైజులను బేస్ చేసుకొని వీళ్ళు ఏ డేట్లో ఎక్కడెక్కడ కలిశారు, ఎవరెవరిని కలిశారు అనేది ఐడెంటిఫై చేయబోతున్నారు. సో కాబట్టి సైంటిఫిక్గా, చాలా సైంటిఫిక్గా టెక్నాలజీని ఉపయోగించి అణువణువును బయటికి తీస్తున్నారు. ఈ క్రమంలో లిక్కర్ అమ్మకాల ద్వారా వచ్చినటువంటి కరెన్సీ ఎక్కడికి వెళ్ళింది అనే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నప్పుడు తుడాకు సంబంధించినటువంటి కార్లలో ఇది వెళ్ళినాయి. తుడా చైర్మన్గా మోహిత్ రెడ్డి ఉన్నాడు. సో తుడాకు సంబంధించినటువంటి కార్లలో పెద్ద ఎత్తున అమౌంట్ వెళ్ళింది. ఎక్కడి నుంచి వెళ్ళిందంటే హైదరాబాద్ నుంచి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కనే ఉంటుంది ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్లో అట్టపెట్టెల్లో బండిల్స్ 500 రూపాయలకు సంబంధించిన బండిల్స్ పే చేసి తరలించారు ఎప్పటికప్పుడు అనేది. ఈ తుడా కార్లను ఐడెంటిఫై చేశారు. ఈ తుడా కార్లు ఎన్ని రోజులు ఎక్కడెక్కడ తిరిగాయి అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఆల్రెడీ నెంబర్స్ని ట్రేస్ అవుట్ చేశారు. ఆ కార్లు ఎక్కడెక్కడ తిరిగాయి అనేది టోల్ ప్లాజాల ద్వారా కూడా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో మొత్తం ఎవిడెన్స్ని గ్యాదర్ చేస్తున్నారు. ఈ ఎవిడెన్స్లన్నింటినీ కూడా ముందు పెట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని విచారిస్తారు. పోలీస్ కస్టడీకి తీసుకున్నారు కాబట్టి. దానికి ఆయన కన్నా సమాధానం చెప్పకపోతే నెక్స్ట్ నార్కో టెస్ట్కి వెళ్ళే అవకాశం లేకపోలేదు. మరి ఈ తుడాకారులు తాడేపల్లికి వెళ్ళాయా అని అంటే అర్ధరాత్రి వేళ జగన్మోహన్ రెడ్డి గారి హౌస్లో ఎగ్జిట్ నుంచి ఒక కారు వెళ్ళేది మళ్ళా వచ్చేది అని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ అన్ని పత్రికల్లో. మరి ఆ కారే తుడా సంస్థకు సంబంధించినటువంటిదా లేదంటే అది వేరా, వీటన్నింటిని ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం మీద ఎన్ని కార్లు ఎవరెవరి దగ్గరికి వెళ్ళాయి, ఎంతమందికి వీళ్ళు డబ్బులు ఇచ్చారు, కేవలం అకౌంట్లో పడినటువంటి డబ్బులే కాకుండా కరెన్సీ ఎంత తీసుకెళ్ళి ఎవరెవరికి ఇచ్చారు అనేది క్లియర్గా మారుమూల గ్రామంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కానీ అవి కూడా ట్రేస్ అవుట్ చేయబోతున్నారు కేవలం ఇలా డివైజులను బేస్ చేసుకుని. అందుకే ఈయన డివైజులు ఇవ్వమన్నారు, ఈయన వాడినటువంటి ఫోన్లని ఇవ్వమన్నారు పోలీసులు. ఇంతవరకు ఇవ్వలా, అవి ఎక్కడున్నాయో తెలియదని చెప్తున్నారు. సేమ్ కేటీఆర్ గారు చెప్పినట్టే ఈరేస్ విచారణలో మొబైల్స్ ఏంటంటే తెలీదు, మర్చిపోయిన అమెరికాలో అని చెప్తున్నారు. అలాగే ఈయన కూడా అదే చెప్తున్నారని చెప్పి తెలుస్తుంది. సో డివైజెస్ని హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ డివైజెస్ని బేస్ చేసుకొని కంప్లీట్గా ఎవరెవరికి
ఏ మండలంలో ఎంత డబ్బు ఇచ్చారు అనేది కూడా తేల్చబోతుంది ఆంధ్రప్రదేశ్ సిట్. చాలా సైంటిఫిక్గా టెక్నాలజీ తోటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి కేసు ఇది. ఈ కేసు ఒక ఛాలెంజ్ ఆంధ్రప్రదేశ్ పోలీసులకి. పూర్తి ఎవిడెన్స్ తోటి కోర్టు ముందు పెట్టబోతూ ఉన్నారు. ప్రస్తుతం తుడాకారుల వరకు వచ్చింది వ్యవహారం. ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఈయన ఉన్నారు కాబట్టి మరి కరెన్సీ అకౌంట్స్ సీజ్ చేశారు ఇప్పటికే. మరి ఫిజికల్గా వెళ్ళినటువంటి కరెన్సీ ఎక్కడెక్కడికి వెళ్ళిందనే దాని మీద ట్రేస్ అవుట్ చేస్తున్నారు. మోహిత్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. అజ్ఞాతంలో ఉన్నట్టు మోహిత్ రెడ్డి ఆచూకీ మరి చెవిరెడ్డి చెప్తారా లేదా ఈ విచారణలు అనేది కూడా చూడాలి. చెవిరెడ్డి కొలంబో వెళ్తూ ఎయిర్పోర్ట్లో దొరికారు. అలాగే మోహిత్ రెడ్డి ఎక్కడున్నారనేది తెలుసుకునేటువంటి అవకాశం లేకపోలేదు, తెలుసుకుంటారు. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి పిఏలు బాలాజీని నవీన్ని పట్టుకొచ్చారు కదా. అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎక్కడున్నా కానీ మోహిత్ రెడ్డిని కూడా పట్టుకొచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ అరెస్ట్ ఆయనదే ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. మరి ఈ కేసులో విచారణ తీరు, విచారణ సంబంధించిన అంశాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి దీన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఛేదించగలరా, బిగ్ బాస్ని అరెస్ట్ చేయగలరా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.